ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఇవాళ అసలు చర్చ. ఎందుకంటే ఇంతకాలం రాజధానిగా హైదరాబాద్ ఉంది, ఉమ్మడి రాజధానిగా ఉంది. ఒక రాజధాని ఉండగా ఇంకొక రాజధాని కుదరదు కాబట్టి అప్పుడు అమరావతి అన్నటువంటి రాజధాని కాదు, టు బీ క్యాపిటల్ అనమాట, కాబోయే రాజధాని. రాజధానిగా ఇవాల్టి వరకు హైదరాబాద్ ఉంది, ఇవాల్టితో ఆ బంధం తెగిపోయింది. ఇవాళ అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ అనాథగా పుట్టింది కాబట్టి దీనికి ఆవిర్భావ దినోత్సవం లేదు. ఇదివరకైతే ధర్మ పోరాటాలు, న్యాయ పోరాటాలు అంటూ చంద్రబాబు గారు ఏదో దీక్షలు చేసేవాళ్ళు. జగన్ వచ్చాక అసలు దీన్ని పట్టించుకోలేదు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనౌన్స్ చేశారు, కానీ ఘనంగా జరిపేది ఇప్పుడు ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తరహాలో ఘనంగా నిర్వహించడానికి ఇష్టపడలేదు. ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఆవిర్భావ దినం లేని రాష్ట్రం కింద నడుస్తుంది. ఇవాళతో హైదరాబాద్ మీద హక్కు కోల్పోయాం. మరి వాట్ నెక్స్ట్? రాజధానిగా ఇప్పుడు అమరావతి అన్నటువంటి టు బీ క్యాపిటల్గా అంతకుముందే కేంద్రానికి ప్రతిపాదన పంపించేశారు కాబట్టి ఇవాళ నుంచి ఇక అమరావతి రాజధానిగా నోటిఫై చేస్తారా? మోడీ సర్కార్ ఇవాళ నోటిఫై చేస్తుందా? నోటిఫై చేయాలంటే జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్ ఇవ్వమని చెప్పి రాష్ట్రానికి నోటీసులు పంపిస్తుందా? చూడాలి.